సీఎం జగన్తో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్కి వివరించారు. ఆయన 4-5 రోజుల్లో నిధుల విడుదలకు సంబంధించి క్లియరెన్స్ ఇస్తారని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఒంగోలు నకిలీ స్టాంపుల కుంభకోణంలో సిట్ ఏర్పాటు చేయమని కోరింది నేనే అని బాలినేని తేల్చి చెప్పారు. ఎస్పీకి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. 10 రోజులు ఎంక్వైరీ అయిన తర్వాత కొన్ని ఏమంటే బయట వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారి పక్కన ఉన్న వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు, మరి అది ఎమ్మెల్యేకి తెలియకుండా వాళ్ళ అబ్బాయికి తెలియకుండా ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. దానికోసం నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని పిలిచి మీరు ఎంక్వైరీ చేశారు, నేను అసలు ఏది రికమెండ్ చేయటం లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టండి, పేర్లు బయట పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పి అది దానివల్ల వాళ్ళు 4 రోజులు డిలే చేయడం వల్ల నేనెందుకు పడాలి, ఎవరో చేసిన భూ కబ్జాలు చేసిన దానికి నేనెందుకు పడాలా, తెలుగుదేశం వాళ్ళు నా గురించి ఎందుకు మాట్లాడాలా, నేను అందుకు క్లియర్గా చెప్పాను 4 రోజుల క్రితం. అయినా కూడా వాళ్ళు సరిగ్గా స్పందించకపోయేటట్టుగా నేను వెంటనే నాకు కోపం వచ్చి కన్విన్స్. ఎందుకంటే నాకు ఎప్పుడైనా నేను సెన్సిటివ్, నేను చేయను, నన్ను ఎవరిని అంటే నేను ఊరుకోను. సీఎం గారు ఆ రోజు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇక్కడ కూడా పిలిపించాం. ఆ రోజు పిలిపించి ధనంజయ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు కూర్చొని ఎస్పీ గారు కలెక్టర్ తోటి క్లియర్గా అన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. క్లియర్గా మీరు నేను అసలు ఇంటర్ఫియర్ కానమ్మా, మీరే క్లియర్గా ఇద్దరు కలిసి చేయండి అని చెప్పి చాలా ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒంగోలు